హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత్ 937 అండి. మేమైతే సమ్మర్ కదండి, ఫ్రూట్ సలాడ్ చేసుకోవడానికి అయితే అన్నీ రెడీ పెట్టుకున్నాము. పాలు, షుగర్, కస్టర్డ్ పౌడర్ అండి. మేమైతే ఈ కంపెనీ అయితే కస్టర్డ్ పౌడర్ అయితే వాడతామండి. పాలైతే బాగా వేడి చేసుకొని కొంచెం మరగనివ్వాలి. అందులోనే షుగర్ కూడా వేసేసి అవి పాలు కొంచెం చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలండి. కొద్దిగా చిక్కగా అయిన తర్వాత ఆ షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత పాలల్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి ఈ పాలు మరిగేటప్పుడు అందులో అయితే కలుపుతాము. కొంచెం చిక్కగానే చేసుకుంటాము. ఇది అడుగు అంటకుండా నిదానంగా కలపాలండి, కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం వల్ల బాగుంటుంది. ఆ కస్టర్డ్ పౌడర్ కూడా కొంచెం పాలలో వేసి కలుపుతాము. కొంచెం పలుచగా ఉన్నాయి అన్నీ చిక్కగా అయ్యే వరకు కలిపిన తర్వాత అది చల్లార్చిన తర్వాత మన ఇంట్లో ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయో అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలండి. ఆ ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఇలా అన్ని ఫ్రూట్స్ కలిసి కస్టర్డ్ పౌడర్ చల్లారే వరకు ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రూట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాక చల్లారిన తర్వాత యాపిల్ కానీ, బనానా కానీ, గ్రేప్స్ కానీ ఎన్ని రకాల ఫ్రూట్స్ అవైలబుల్ మనకు ఉంటే అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ ఎక్కువ మొత్తంలో వేసుకోవాలండి. పిల్లలకు కూడా హెల్త్కి మంచిది కాబట్టి, బయట ఫుడ్ కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది చాలా బాగుంటుంది కాబట్టి హెల్తీకి హెల్తీ, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి మనం ఇంట్లోనే చేసుకుంటాం. ఇన్ని రకాల ఫ్రూట్స్ వేయడం కూడా చాలా మంచిది. అన్నీ కట్ చేసిన తర్వాత అన్నీ చల్లారిన తర్వాత ఫ్రూట్ సలాడ్లో ఈ ఫ్రూట్స్ వేసేస్తే అయిపోతుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఫ్రూట్ సలాడ్ మీకు ఇష్టమా?